వ్యవస్థను గౌరవిస్తూ వ్యవస్థకు విన్నవించుకోవాల్సినటువంటి బాధ్యత మాది. మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆయా వ్యవస్థల్ని గౌరవిస్తూ వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం జరిగింది. ఇవాళ మా ముందే వెలుగుమట్ల ఇష్యూలో నేను గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాను అని గవర్నర్ గారు చెప్పారు. అదేవిధంగా పరిగి విషయంలో కూడా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారితో మాట్లాడతామని చెప్పారు. RRR విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా రాయగిరి నుండి RRR వెళ్ళకూడదని ఇచ్చినటువంటి ఉత్తరాన్ని కూడా వారికి ఇవ్వడం జరిగింది. అక్కడ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే RRRలో నార్త్ వైపు ఒక రేడియస్, సౌత్ వైపు ఒక రేడియస్ తీసుకొని ఇష్టానుగుణంగా 4 సార్లు అలైన్మెంట్ మార్చారు, అవన్నీ వివరాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా కొంచెం ఆశ్చర్యానికి గురైనారు, మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత అన్యాయం జరగడం ఏందని. సో వారి ప్రతిస్పందనను చూసి మేము ఆశావాహంగా ఉన్నాం. ప్రతిస్పందిస్తారని అనుకుందాం. దానికి ప్రభుత్వం కూడా మరి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అయితే ఉంది. దాన్ని పాటిస్తుందా ప్రభుత్వం, పాటించదా అన్న దాన్ని బట్టి మా యొక్క ఉమ్మడి కార్యాచరణ ఏందన్నది, ప్రజలకు ఏది మేలు చేస్తుంది అన్నది ఫ్యూచర్లో డిసైడ్ చేసుకుంటాం. కాకపోతే ప్రజల తరఫున మేము చేయాల్సినటువంటి అన్ని డోర్లు, ఎక్కాల్సినటువంటి అన్ని మెట్లు, తట్టాల్సినటువంటి అన్ని తలుపులు మేము తడతాం. ప్రజలకు ఎక్కడ మేలు జరిగినా మంచిదే, కాదంటే పోరాటం మాత్రం తప్పదు, అది శరణ్యమే.